హలో అండి. ఈ కథను రాసిన వారు గాయత్రి గారు. 25 ఏళ్ల శోభన కాలేజీలో లెక్చరర్. ఆ రోజు పొద్దున్నే కాలేజీకి బయలుదేరుతూ తల్లి మొహంలో దిగులును గమనించింది. విషయం అర్థమైంది. నువ్వేమీ దిగులు పడకమ్మా, నేను బాగానే ఉన్నాను. అయినా నా పెళ్లికి అంత తొందర ఏమొచ్చింది చెప్పు అంది. ఒక్కో సంబంధం ఇలా వెళ్ళిపోతుంటే నీ గురించి నాకు బెంగ ఎక్కువవుతుంది అంది శ్రావణి దిగులుగా. ఈ లోపల శోభన తండ్రి కృష్ణమూర్తి అక్కడికి వచ్చాడు. నీకు కాలేజీకి టైం అవుతుంది గాని నువ్వు ఇంకా బయలుదేరలేదా తల్లి అన్నాడు కూతురుతో. శోభన గబగబా కాలేజీకి వెళ్ళింది. కృష్ణమూర్తికి 2 పిల్లలు, శోభన, సుదేష్ణ. శోభనకు 10th క్లాసు చదివేటప్పుడు తండ్రి బైక్ మీద బజార్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. ఇద్దరికి ప్రాణాపాయం కలగలేదు గాని శోభన ముఖం మీద పెద్ద గాయమైంది. నుదుటి మీద పెద్ద చీలిక నిలువుగా పడింది. కుట్లు వేశారు డాక్టర్లు. ఎడమ కన్ను మీద కూడా దెబ్బ తగలడంతో కన్ను చిన్నదిగా అయింది. ఆమె దృష్టికేమీ లోపం లేదు కానీ ఆమె ముఖం కొద్దిగా అందవిహీనంగా కనిపిస్తుంది. తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించి కొంతవరకు సరిదిద్దినా కూడా ఈ 2 మచ్చలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. శోభనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఫోటోలో కొంచెం బాగా కనిపించినా ఆమెను దగ్గరగా చూస్తే మాత్రం ఆమె ముఖంలో ఉన్న లోపం కనిపించడంతో 4-5 సంబంధాలు తప్పిపోయాయి. పిల్లకు కొంచెం లోపం ఉంది కదా కృష్ణ, కాస్త తక్కువ స్థాయి సంబంధాలు చూడు, లేకపోతే పెళ్లి కావడం కష్టం అంటూ దగ్గర బంధువులు కృష్ణమూర్తికి చెబుతూనే ఉన్నారు. శోభన ముఖం చూసి పిల్ల నచ్చలేదని చెబుతున్నారు. కానీ అమ్మాయిలో ఉన్న లోపం పరిగణించదగినదా? ఈ ప్రపంచంలో అందం మాత్రమే ఎన్నదగినదా? మనసు, వ్యక్తిత్వం, చదువు, సంస్కారం గురించి ఆలోచించే మనుషులు కరువైపోయారా? కృష్ణమూర్తి కూతురుకు తమ కంటే తక్కువ స్థాయి సంబంధాలు చూడసాగాడు. తమ డబ్బు చూసి ఇచ్చే కట్న కానుకల కోసం మాత్రమే కూతుర్ని చేసుకుంటామనే వాళ్లే కనిపిస్తున్నారు. వాళ్ళల్లో ఉండే డబ్బు యావ అతడిని భయపడుతోంది. అంత లేకిగా ప్రవర్తించే వాళ్లకు పిల్లనివ్వటం అస్సలు ఇష్టం లేదు అతనికి. భార్యాభర్తలిద్దరికీ శోభన గురించిన దిగులు పీడిస్తూనే ఉంది. అమ్మాయిని చూసుకునేవాడు, ప్రేమను పంచి ఇచ్చి బాధ్యతగా చూసుకునేవాడు కావాలని తండ్రిగా కృష్ణమూర్తి కోరిక. ఆ కోరిక ఎలా తీరుతోంది? కాలేజీకి వచ్చింది శోభన. కాలేజీ అయ్యాక ప్రిన్సిపాల్తో లెక్చరర్లకు మీటింగ్ ఉంది. మీటింగ్ హాల్లో అందరూ సమావేశమయ్యారు. ప్రిన్సిపల్ అందరినీ ఉద్దేశించి, డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన కాలేజీకి డాక్టర్ సుధామ వచ్చారు. వీరు ఆంగ్ల, తెలుగు సాహిత్యాల్లో డాక్టరేట్స్ చేశారు. అతి పిన్న వయసులోనే 2 డాక్టరేట్స్ చేసిన మేధావిగా కీర్తి ప్రతిష్టలు సాధించిన సుధామ గారు మన కాలేజీలో సేవలందిస్తారు. మన వాళ్ళల్లో ఎవరైనా ఉత్సాహం ఉన్న లెక్చరర్లు ఎంఫిల్, పిహెచ్డి చేయాలంటే డాక్టర్ సుధామ గారి పర్యవేక్షణలో చేయవచ్చు. వీరు మన కాలేజీకి రావటం మన అదృష్టం అంటూ డాక్టర్ సుధామను ఆహ్వానించింది. డాక్టర్ సుధామ అందరినీ విష్ చేసి ప్రిన్సిపాల్కు కృతజ్ఞతలు తెలిపాడు. సుధామ స్ఫురద్రూపి, నిండైన విగ్రహం, చక్కని నవ్వు. కాని అతడు నల్ల కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడు. చేతిలో అందులు ఉపయోగించే కర్ర ఉంది. అతడు పుట్టుకతో అంధుడు. వయసు 30 ఉండొచ్చు. చదువులో ఏకసంధాగ్రాహి అనే పేరు అతడికి ఉంది. అంత విద్యావంతునికి అంధత్వమా, విధి విలాసం అని అనుకున్నారందరూ. శోభనకు ఎంఫిల్ చేయాలని ఉంది. యూనివర్సిటీకి వెళ్లకుండా తమ కాలేజీలోనే మార్గదర్శకత్వం లభిస్తుంటే అంతకంటే కావాల్సింది ఏముంది? ఆమె తెలుగు లెక్చర్. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి తనకు ఎంఫిల్ చేయాలని ఉందని చెప్పి ఇంటికి వచ్చింది. సుధామకు తెలుగు భాషలో అపారమైన పాండిత్యం ఉంది. అతడు తెలుగు కావ్యాల గురించి వివరంగా అర్థమయ్యేటట్లు చెప్పగలడు. శోభన అతడి దగ్గర చేరిన తర్వాత తను చదివింది చాలా తక్కువ అని ఆమెకు అర్థమైంది. అందుకని ఖాళీ దొరికితే వెళ్ళి సుధామ దగ్గర పాఠాలు చెప్పించుకుంటోంది. రోజు సుధామను అతడి అసిస్టెంట్ రమణ తన బైక్ మీద తెచ్చి కాలేజీలో దింపి వెళతాడు.
అతడే కాలేజీ అయిపోయే టైంకి మళ్ళీ వచ్చి ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ రోజు క్లాస్ అయిపోయాక ఖాళీ టైంలో శోభన సుధామ దగ్గరికి వెళ్ళింది. రండి శోభన, నిన్న నేను ఇచ్చిన ప్రబంధ కావ్య విశిష్టత గురించి చదివారా? అడిగాడు సుధామ. చదివాను సార్, ఉదాహరణ కావ్యాల గురించి కూడా నోట్స్ రాసి తెచ్చాను అంది శోభన. చాలా సంతోషం. శోభన, నేనొక విషయం గమనించాను, చెప్పనా? చెప్పండి సార్. మీ కంఠస్వరం చాలా బాగుంటుంది. కొద్దిగా సంగీతం నేర్చుకుంటే చాలు, మీరు పాటలు పాడొచ్చు. ఆ కాంప్లిమెంట్కు ఆనందం వేసింది శోభనకు. ఉద్యోగం చదువు మింగేస్తున్నాయి, ఇంకా సంగీతానికి తీరికేది సార్. అలా అనకండి, మనకు భగవంతుడు 24 గంటలు ఇచ్చాడు, రోజుకొక అరగంట కేటాయించలేమా? ఆలోచిస్తాను సార్ అంది శోభన. సుధామ తన దగ్గరికి వచ్చే విద్యార్థులకు సాహిత్యం గురించే కాక సంగీతం గురించి కూడా ప్రోత్సాహం ఇస్తూ ఉంటాడు. చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉంటాడు. అతడు వైలిన్ వాయిద్యం కూడా అద్భుతంగా వాయిస్తాడు. అతడు అవివాహితుడు. అన్నయ్య ఇంజనీరు. అతడిది తల్లి, తండ్రి, అన్న, వదినలు కలిసి ఉండే మంచి కుటుంబం. చదువులో అతనికి చాలా రికార్డ్స్ ఉన్నాయి. ప్రస్తుతం సంస్కృతంలో MA చేస్తున్నాడు. 3 నెలల తర్వాత జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్స్ లో శోభన అన్నమాచార్య కీర్తన ఒకటి పాడింది. రెండో రోజు నోట్స్ చూపించడానికి సుధామ దగ్గరికి వెళ్ళింది. సంగీతం నేర్చుకుంటున్నట్లు నాకు చెప్పలేదేం శోభన అన్నాడు సుధామ నవ్వుతూ. మీకు సర్ప్రైజ్ చేద్దామని సార్. నేను రేడియో స్టేషన్లో రెగ్యులర్గా వైలిన్ వాయిస్తుంటాను. మీరు కీర్తనలు పాడతానంటే రేడియో స్టేషన్లో చెప్తాను. అలాగే సార్ అంది శోభన ఉత్సాహంగా. 1 నెల తర్వాత శోభనకు అరగంట సేపు కీర్తనలు పాడటానికి అవకాశం ఇస్తున్నట్లు, ఆమె ప్రక్కన సుధామ వైలిన్ వాయిస్తున్నట్లు రేడియో స్టేషన్ నుండి కబురొచ్చింది. సాధన చేయడానికి మా ఇంటికి వస్తారా శోభన అడిగాడు సుధామ. తప్పకుండా సార్, మా నాన్నగారిని తీసుకుని వస్తాను అంది శోభన సంతోషంగా. ఈ మధ్య శోభన చాలా ఉత్సాహంగా ఉంటుంది. సంగీతం నేర్చుకోవటం, అప్పుడప్పుడు సరదాగా కొత్త విషయాల గురించి చెల్లితో, తల్లితో మాట్లాడుతూ ఉండటం, ఏదో తెలియని ఆనందం ఆ అమ్మాయిని కమ్ముకుంటూ ఉంటే ఆమె ముఖంలో వెలుగు కనిపిస్తుంది. కృష్ణమూర్తి కూతురు కళ్ళల్లో మెరుపును గమనిస్తున్నాడు. దీనికంతటికీ కారణం సుధామ పరిచయం అని కూడా అతడికి తెలుసు. శోభన సుధామను ఇష్టపడుతోందా? చూస్తూ చూస్తూ ఒక గుడ్డివాడిని, ఏమనాలో తోచడం లేదు అతనికి. శోభన, కృష్ణమూర్తి కలిసి సుధామ ఇంటికి వెళ్లారు. వీళ్ళని సాదరంగా ఆహ్వానించారు సుధామ కుటుంబ సభ్యులు. కాసేపు అవి ఇవి మాట్లాడాక, మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం, కుదిరితే పెళ్లి చేయాలని అనుకుంటున్నాము అన్నాడు కృష్ణమూర్తి. శోభనను చూశాక ఆ అమ్మాయికి పెళ్లి ఎందుకు కుదరటం లేదో అర్థమైంది సుధామ అన్నయ్య శేఖర్కు. సుధామ శోభనల సంగీత సాధన అయ్యాక సుధామ కుటుంబ సభ్యులను తమ ఇంటికి ఆహ్వానించి వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని తమ ఇంటికి వచ్చారు తండ్రి కూతుర్లు. ఆ రాత్రి భోజనాలు అయ్యాక సుధామ గదిలోనికి వచ్చాడు శేఖర్. శోభన గురించి నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు మంచం మీద కూర్చుంటూ. చాలా తెలివైనది. ఏ విద్య అయినా నేర్చుకునే తపన ఆమెలో ఉంది. చక్కని కంఠస్వరం. అంతేనా? అంతకాక ఏముంది? ఆమెను చూసావు కదా, పోనీ నువ్వు చెప్పు, నేను వింటాను. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. వాళ్ళు చాలా పేదవాళ్ళ? గుడ్డివాడికి పిల్లనిచ్చేంత దీనత్వంతో బాధపడుతున్నారా? వాళ్ళు మనలాంటి మధ్యతరగతి వాళ్ళే. ఆ అమ్మాయి గురించి ఆలోచించుకో. నాకు లేని ఆలోచన, ఆరాటం నీకెందుకన్నయ్యా? అసహనంగా అన్నాడు సుధామ. నువ్వు మనుషులను చూడలేవు. నీకు ఎవరైనా మాట్లాడితే మాత్రమే తెలుస్తుంది. నేను ఆ అమ్మాయిని చూశాను. నేను అమ్మాయి కళ్ళల్లో కదిలే భావాన్ని చదవగలను. శోభన నిన్ను ఇష్టపడుతుంది. ఆ విషయం వాళ్ళ నాన్నకు కూడా చూచాయిగా తెలుసు. తల విదిల్చాడు సుధామ. అది ప్రేమ కాకపోవచ్చు, కేవలం ఒక గురువు మీద ఉండే అభిమానం కావచ్చు. ఈ కాలం అమ్మాయిలకు గుడ్డి వాళ్ళ మీద, కుంటి వాళ్ళ మీద అప్పనంగా ప్రేమ పుట్టుకొస్తుందనే మూర్ఖుణ్ణి కాను.
ఈ లోకంలో ప్రేమ అనేదే ఉండదు. కేవలం ఈ ప్రపంచాన్ని తెలివిగల వాళ్ళు మాత్రమే శాసిస్తారని నీ అభిప్రాయం అవునా? అన్నాడు శేఖర్. పెళ్లి ఒక వ్యాపారం అయింది. నువ్వు నాకేమిస్తావు, నేను నీకేమివ్వాలి, ఇదే కదా విషయం. ప్రేమ బంధం కంటే సౌకర్యమే చూసుకుంటున్న తరం. తల్లిదండ్రులను వదిలేసే కాలం. ఎవరికి వాళ్ళు విడివిడిగా తమకు తాము ప్రపంచాన్ని సృష్టించుకుంటున్న కాలం. ఇక్కడ ఇప్పుడు మనసును గుర్తించే స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుందా? ప్లాస్టిక్ పువ్వుల్లో మకరందం ఉంటుందా? ఒకవేళ ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడితే నువ్వు కాదంటావా చెప్పు? అడిగాడు శేఖర్. మౌనంగా ఉన్నాడు సుధామ. నువ్వు అతిగా ఆలోచించే మేధావి. నాకు మీ వదినకు పెళ్ళైనప్పుడు మా పరిచయం కేవలం 15 రోజులు మాత్రమే. మా మధ్య ప్రేమ లేదా, వ్యాపార బంధమే మిగిలి ఉందా? 2 పిల్లలు పుట్టాక కూడా మా మధ్య ప్రేమ పెరుగుతుందే గాని తగ్గిపోవటం లేదే. అమ్మా నాన్నల ప్రేమ వయసెంత? మరీ మూర్ఖంగా ఆలోచించుకు. ఒకరితో ఒకరికి సాహచర్యంతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అదే రోజు రోజుకు పటిష్టమైన విడిపోలేని ప్రేమ బంధం అవుతుంది. నేను ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతాను. ఒకవేళ నా ఊహ నిజమైతే మనం ముందుకు వెళదాము. కానీ అన్నయ్య, నువ్వేమీ సందేహాలు పెట్టుకోకు. ఆమెకు బలవంతం ఏమీ లేదుగా. ఇష్టం లేకపోతే నిక్కచ్చిగా చెప్తుంది. ఈ కాలం పిల్ల చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది. తనకు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు అన్నాడు శేఖర్. సుధామ ఆలోచిస్తున్నాడు. శేఖర్ తమ్ముడి భుజాల చుట్టూ చేతులు వేసి, నువ్వు కూడా నాలాగా పెళ్లి సంసారం అనే భావబంధాల్లో చిక్కుకొని గిజగిజలాడుతూ ఉంటే చూడాలని ఉందిరా. నేను ఒక్కడనే 2 పిల్లలతో సంసారంలో పడి కొట్టుకుంటూ ఉంటే, నువ్వు మాత్రం పుస్తకాలతో సంగీతంతో ఎంజాయ్ చేస్తూ ఉంటే నాకు కుళ్ళుగా ఉండదు అన్నాడు నవ్వుతూ. పక్కున నవ్వాడు సుధామ. ఎక్కువ ఆలోచించుకు, చూద్దాం, బీ పాజిటివ్, గుడ్ నైట్ అంటూ తన రూంలోనికి వెళ్ళాడు శేఖర్. బాల్కనీలోకి వచ్చాడు సుధామ. మాధవీలత పరిమళం మనసును పరవశింపచేస్తుంది. అతడు ఆలోచిస్తున్నాడు. చందమామ నక్షత్రాలు చూడటానికి బాగుంటాయట. చాలా పుస్తకాల్లో చదివాడు. శోభనతో పరిచయం అయ్యాక ఆమెలో ఉన్న చైతన్యం మనసుని ఆకర్షిస్తుంది. కానీ పుట్టుగుడ్డువాడైన తనకు చందమామ దొరకదు. అది తనకు బాగా తెలుసు. అన్నయ్యకు ఆరాటం ఎక్కువ. అన్నయ్య ఊహలు నిజం కావు. కలల్లో కల్పనల్లో మునటం తన స్వభావానికే వ్యతిరేకం. సాహిత్య సంగీతాలు మాత్రమే తనకు తోడు నీడ. ఆపై ఆదివారం శోభన ఇంటికి వచ్చాడు సుధామ. అప్పటికి సంగీతం టీచరు సుజాత కూడా అక్కడికి వచ్చి ఉంది. సుధామ వైలెన్ వాయిస్తూ ఉంటే శోభన పాడుతూ ఉంది. టీచర్, మీరు శోభన గారిని సంగీతం పరీక్షలకు ప్రిపేర్ చేయండి. గాత్రంలో డిప్లొమా అవుతుంది. సర్టిఫికెట్ ఉంటే రేడియో స్టేషన్ల అవకాశాలు ఎక్కువగా వస్తాయి టీచర్తో చెప్పాడు సుధామ. అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను అంది టీచర్. సిలబస్లో 2 వర్ణాలు మాత్రమే ఉన్నాయి. మీరు కనీసం 7-8 వర్ణాలు నేర్పించాక కృతులకు వెళ్ళండి. వర్ణాలు కనుక బాగా సాధన అయితే పునాది గట్టిగా ఉంటుంది. సుజాత టీచర్కు సంతోషం వేసింది. ఎదురుగ్గా ఉన్నవాడు సంగీతంలో నిష్ణాతుడు. అక్కడే ఉన్న కృష్ణమూర్తి సుధామను ఉద్దేశించి, మీరు ఇంత విద్యను ఎలా నేర్చుకున్నారు? కుతూహలంగా ప్రశ్నించాడు. నిజానికి మాలాంటి అందులకు స్కూలు సరిగ్గా ఉండవు. బోధనా సిబ్బంది కొరత ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో ఇప్పటికీ 1.5 కోటి మంది గుడ్డివాళ్ళు ఉన్నారు. బ్లైండ్ స్కూల్ మాత్రం దేశం మొత్తం మీద 25 లోపే ఉన్నాయి. సగం స్టేట్స్లో స్కూళ్ళే లేవు. బ్రెయిలీలో ఉండే పుస్తకాలు తక్కువ. నాది శృత పాండిత్యమే. మా అన్నయ్య నాన్న ప్రతి పుస్తకం చదివి రికార్డ్స్ చేసి పెట్టేవాళ్ళు. నేను విని గుర్తు పెట్టుకునేవాడిని. తెలుగు పద్య భారతం బ్రెయిలీలో దొరుకుతుందా? నేను రికార్డ్స్ ద్వారా విన్నాను. ప్రతి పద్యము శ్లోకము కూడా అన్నయ్య నాన్న అమ్మ రికార్డ్స్ చేసేవాళ్ళు. నా చిన్నప్పటి నుండి నా కుటుంబ సభ్యుల సహకారంతో ఈనాడు ఇలా ఉన్నాను. నాకు లభించిన సహకారం ఎంతమందికి లభిస్తుంది? అందుకే మేము ఒక గ్రూప్ పెట్టుకొని చాలా వరకు పుస్తకాలను రికార్డ్ చేస్తూ ఉంటాము. ఆ గ్రూప్ మా నాన్నగారి పర్యవేక్షణలో పనిచేస్తుంది.
వివరంగా చెప్పాడు సుధామ. అయితే నేను కూడా మీ గ్రూప్లో చేరుతాను, నాకు కూడా బుక్స్ ఇవ్వండి, రికార్డ్ చేసి పెడతాను మనస్ఫూర్తిగా చెప్పాడు కృష్ణమూర్తి. చాలా సంతోషం అంకుల్, మీరు కేటాయించే ఈ కొద్ది సమయం మాలాంటి వాళ్ళకు వెలుగునిస్తుంది. నిజానికి అతనితో మాట్లాడుతుంటే కృష్ణమూర్తికి తెలియని అవ్యక్తమైన ఆత్మీయత మనసులో నుంచి పొంగుకొస్తుంది. తనకే ఇలా ఉంటే చిన్నపిల్ల శోభన సుధామను ఇష్టపడటంలో వింతేముంది? రేడియో స్టేషన్లో శోభన ఒక వర్ణం, 2 కీర్తనలు మధురంగా గానం చేసింది. పక్కన సుధామ వైలెన్ వాయిస్తుంటే ఆమెలో ఒక నూతనోత్సాహం జలపాతంలాగా ఉరకలు వేస్తున్నట్లుగా ఉంది. ఆ తరువాత వచ్చిన సోమవారం కృష్ణమూర్తికి ఫోన్ చేసి తను వాళ్ళ ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు శేఖర్. రండి రండి, అందరినీ తీసుకుని రండి ఆహ్వానించాడు కృష్ణమూర్తి. లేదంకుల్, నేను ఒక్కడనే మీతో మాట్లాడాలి. విషయం కొంచెం అర్థమైంది కృష్ణమూర్తికి. ఆ సమయానికి శోభన కాలేజీలో ఉంటుంది. శేఖర్ వచ్చాడు. ఉపోద్ఘాతం ఏమీ లేకుండా సరాసరి విషయానికి వచ్చాడు. మీ అమ్మాయి శోభన్ను మా తమ్ముడికి చేసుకుందామని మా ఇంట్లో ఆలోచిస్తున్నాం. సుధామికి జెనెటిక్ ప్రాబ్లం. వాడికున్న లోపం వల్ల చదువులో కానీ ఉద్యోగంలో కానీ వాడు పెద్దగా ఇబ్బంది ఎదుర్కోలేదు. దృష్టి ఉన్న మనుషుల కన్నా వాడు చాలా నయం. వాడి ప్రపంచం పుస్తకాలు, సంగీతం. ఆ రెండింటినీ ఇష్టపడే అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాం. గుడ్డివాడికి మీ అమ్మాయిని అడిగామని మీరు తప్పుగా భావిస్తున్నారా? నాకు శోభన కళ్ళల్లో వాడి పట్ల ప్రేమ కనిపించింది. అది నా ఊహ మాత్రమే అయితే మీరు మీ అమ్మాయితో ఏమీ మాట్లాడవద్దు. వాడి పట్ల ఉన్నది కేవలం గురుభావమే అయితే విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేద్దాం. అదేమీ లేదు శేఖర్ గారు, ఈ మధ్య మా అమ్మాయి చాలా ఉత్సాహంగా ఉంటుంది. దానికి కారణం సుధామతో పెరుగుతున్న స్నేహం. సుధామకు కళ్ళు లేవని తప్ప కుటుంబం, సాంప్రదాయం అంతా నాకు నచ్చింది. కానీ కళ్ళు లేని వాడికి భారీగా తరువాత మా అమ్మాయి ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటుందో అని భయంగా ఉంది. నేను ఎటు ఆలోచించుకోలేకపోతున్నాను. అన్నదమ్ముల పట్ల, తల్లిదండ్రుల పట్ల బాధితారాహిత్యంగా ప్రవర్తించే ఎంతో మందిని నేను చూశాను. మిమ్మల్ని చూస్తుంటే శ్రీరామచంద్రుడు ఇలాగే ఉంటాడు అనిపిస్తుంది. మీ వంటి వారి మధ్య మా అమ్మాయి జీవితం భద్రంగా ఉంటుందని నమ్మకం కూడా కలుగుతోంది. మా అమ్మాయికి కన్ను చిన్నదిగా ఉంటుంది, దృష్టిలోపం లేదు. పిల్లను చూడంగానే అందవిహీనంగా కనిపిస్తోంది. బాధ కలిగించే విషయం ఏమిటంటే ఈ ప్రపంచంలో మనసును చూసేవాళ్ళు తక్కువయ్యారు. మీరు అమ్మాయిని కదిపి చూడండి. ఒకవేళ తనకు ఇష్టం లేకపోతే సుధామ వల్ల అమ్మాయికి కాలేజీలో అమ్మాయి చదువుకు ఎటువంటి సమస్య రాదని నేను హామీ ఇస్తున్నాను. అమ్మాయికి మంచి సంబంధం చూసే విషయంలో నేను కూడా మీకు తోడుగా ఉంటాను. నన్ను మీరు కొడుగ్గా భావించండి. ఇంటికి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు శేఖర్. శేఖర్ చేతులు పట్టుకున్నాడు కృష్ణమూర్తి. అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీ వంటి పుత్రులు ఉన్న మీ తల్లిదండ్రులు అదృష్టవంతులు అంటూ వరండా దాకా వచ్చి శేఖర్కు వీడ్కోలు చెప్పాడు. ఆ పూటంతా వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు భార్యాభర్తలిద్దరూ. శ్రావణి మాత్రం సమాధాన పడలేకపోతుంది. ఎంతైనా మన పిల్లను గతిలేని వాళ్ళలాగా గుడ్డివాడికిచ్చి చేద్దామా? నేను భరించలేను అంటూ ఏడ్చింది. మనం ఒకసారి శోభన్ అడిగి చూద్దాం, కష్ట నష్టాలన్నీ చర్చిద్దాం అన్నాడే కాని అతడి మనసులో కూడా ముళ్ళు గుచ్చుకున్నట్లుగా ఉంది. ఆ రాత్రి శ్రావణి, కృష్ణమూర్తి సుధామ గురించి శోభన అభిప్రాయం అడిగారు. నాకు ఇష్టమే నాన్న, సంకుచితత్వం లేని మనిషి. మీరు మన ఇల్లు లక్షల్లో కట్నం ఇస్తే నన్ను ఉద్ధరించినట్లు పెళ్లి చేసుకుందామనే వాళ్ళకంటే సుధామ చాలా బెటరు. అతడిలో ఒక లోపం ఉంది, నాలో ఒక లోపం ఉంది. నేను అందంగా ఉండను. నా మనసు, నాలో ఉన్న టాలెంట్, నా వ్యక్తిత్వాన్ని గుర్తించే మనిషి కబోది ఎలా అవుతాడు నాన్న? కళ్ళు లేవనే లోపం తప్ప సుధామలో ఇంకో లోపాన్ని వెతకండి. జీవితం అంతా అతడు పక్క మనిషి తోడు లేకుండా గడపలేడు. పిల్లలు పుట్టాక చాలా వరకు భారం నీ మీద పడుతుంది. అప్పుడు నీకు అసంతృప్తి మొదలైతే తట్టుకోగలవా? మీ ఇద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు వస్తే పరిష్కారం ఎలా అనే దిశగా కూడా ఆలోచించాలి.
పెళ్లి అంటే జీవితాంతం కలిసి బాధ్యతలు నిర్వహించడం. తండ్రి మాటలకు బదులివ్వలేదు. వేలితో పక్క మీద గీతలు గీస్తూ ఉంది శోభన. ఇంత బ్రతికి పిల్లను గుడ్డివాడికిచ్చి చేశామంటే అందరిలో ఎంత పరువు తక్కువ. బంధువుల్లో తల ఎత్తుకొని తిరగలమా? ఆలోచించు. నాకైతే అస్సలు ఇష్టం లేదు. మొన్న ఒక సంబంధం వచ్చింది చూడు, 50 లక్షలు కట్నం అడిగారు. ఇచ్చి చేస్తాం. పిల్లవాడు బాగానే ఉన్నాడు, ఇంజనీరు. ఈ రెండిళ్ళు ఆస్తి మేము కొట్టుకుపోతామా? నీకు చిన్నదానికే కదా, అది ఇప్పుడే ఇస్తాము. మరీ ముష్టివాళ్ళలాగా గుడ్డివాడిని చేసుకునే కర్మ నీకేంటి? కట్నం భారీగా ఇస్తే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. మేము కూడా నీ పక్కనే ఉంటాము అంటూ అసంతృప్తిని వెళ్ళగక్కింది శ్రావణి. తల్లి మాటలకు దిగులుగా చూసింది శోభన. ఎంతకని డబ్బు పెడతారు? నన్ను, నా వ్యక్తిత్వాన్ని చూడని మనిషిని చేసుకుని ఏం సుఖపడతాను? నాకు కూడా నన్ను ప్రేమించే భర్త కావాలని ఉంటుందమ్మా. కూతురు తల నిమిరాడు కృష్ణమూర్తి. కర్మ ఎదురైతే కాట్లోకి పోయే కాలం వచ్చిందట. అలా ఉంది మన జాతకం. తల కొట్టుకుంది శ్రావణి. నిస్సహాయంగా తండ్రి వైపు చూసింది శోభన. నువ్వు చిన్నపిల్లవు కాదు, మళ్ళీ ఆలోచించు. మేము నీ క్షేమం గురించి ఆందోళన పడుతున్నాం తల్లి అంటూ కూతుర్ను దగ్గరకు తీసుకొని ఆమె నుదురు చుంబించాడు కృష్ణమూర్తి. ఆ రాత్రి భర్తను పట్టుకొని ఏడుస్తూనే ఉంది శ్రావణి. 2-3 రోజులు వాదించి తల్లిని ఒప్పించింది శోభన. కృష్ణమూర్తి సుధామతో కూతురు జీవితం గురించి దిగులు పడిన అతడి వ్యక్తిత్వం తలుచుకొని తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు. శోభన, సుధామ బిర్లా మందిర్ దగ్గర కూర్చున్నారు. వాళ్ళిద్దరినీ మాట్లాడుకోమని బయటకు పంపించారు పెద్దవాళ్ళు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు శోభన అడిగారు సుధామ. అతడు అలా అడిగేసరికి కొంచెం సహజ సిద్ధంగా ఆడపిల్లకు కలిగే సిగ్గు కలిగింది శోభనకు. ఆమె ఏమీ మాట్లాడలేదు. మీరు మాట్లాడితేనే నాకు తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుసుకోగలను? మృదువుగా నవ్వుతూ పలికాడు సుధామ. అప్పుడు గుర్తొచ్చింది శోభనకు. తన సిగ్గుపడితే అతడికి తెలియదు. మీకు నా శరీరం కనిపించదు. నాకు చిన్నప్పుడు జరిగిన యాక్సిడెంట్లో ముఖం మీద పెద్ద గాయమైంది. ఎడమ కన్ను కాస్త చిన్నగా అనిపిస్తుంది. నాకున్న చదువుకు, ఉద్యోగానికి అదేమీ పెద్ద లోపం కాదు. కానీ దాన్నే పెద్ద లోపంగా చూస్తూ, నన్ను కించపరుస్తూ, కట్న కానుకలతో నన్ను తూకం వేస్తూ జరిగే ఈ పెళ్లి సంబంధాల వరుస నాకు పరమ అసహ్యాన్ని కలగజేస్తోంది. మా నాన్న కూడా కట్నంగా లక్షలు దోచిపెడితే అంతంత మాత్రం చదువుకున్న వాడు నాకు దొరుకుతాడు. అటువంటి వాడిని చేసుకుని నేను ఎంత మాత్రం సుఖపడతానో దేవుడికే తెలియాలి. మీకు నాకున్న లోపం కంటే ఎక్కువ లోపం ఉంది. నాకు నచ్చిన చదువు మీకు ఉంది. నన్ను గుర్తించి నాలో ఉన్న కళను ప్రోత్సహించే మనసు ఉంది. ఎంతమంది భర్తలు తమ భార్యలను కళాకారులుగా తీర్చిదిద్దుతారు? కేవలం బాహ్య సౌందర్యాన్ని చూసే దృష్టి ఉన్న వాళ్ళకంటే మీరు నాకు ప్రత్యేకంగా కనిపించారు. ఇంతకంటే నేను చెప్పలేను. ఆమె కంఠం వణికింది. ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అతడు చెయ్యి చాచాడు. ఆమె మెల్లగా అతడి చేతిలో చెయ్యి వేసింది. అతడు ఆమె చేతిని భద్రంగా పట్టుకొని తన పెదవులకు తాకించి ముద్దు పెట్టుకున్నాడు. ఒక విద్యుత్ తరంగం తన తనువులోనికి ప్రవహించినట్లనిపించింది శోభనకు. ఆమె జీవితానికి శుభారంభం పలుకుతున్నట్లు గుడిలో గంటలనెవరో మోగించారు.